తెలంగాణలో జనగణన ఏర్పాట్లను స్పీడప్ చేశారు అధికారులు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వివరాలు సేకరించే విధంగా వేలాది మంది ఎన్యూమరేటర్లు జనగణనలో పాల్గొనున్నారు. మే 11 నుంచి ప్రారంభమయ్యే సెన్సస్కు డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సేకరిస్తున్న ఈ జనాభా లెక్కల వివరాలు భవిష్యత్తు ప్రణాళికలు చాలా ఉపయోగపడనున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ సర్వేలో భాగస్వామ్యం కావాలని సూచిస్తున్న సెన్సెస్ విభాగం రాష్ట్ర డైరెక్టర్ భారతి హోలికేరితో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మేలో ఈ సెన్సెస్ ప్రారంభం కానుంది. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను రాష్ట్ర స్థాయిలో సెన్సెస్ డైరెక్టర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ భారతి హోలికేరి దగ్గరుండి వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ అదేవిధంగా హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి ఈ సెన్సెస్కు సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారో అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా ఈ సెన్సెస్ ఏ విధంగా జరగనుంది? హైదరాబాద్ నగరం చాలా కీలకమైంది తెలంగాణలో, ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ 2027 సెన్సస్ అనేది హైదరాబాద్కి మాత్రమే కాదు, ఎంటైర్ తెలంగాణకి కూడా చాలా ప్రధానమైనది. ఎందుకంటే 27 సెన్సస్ అనేది మన తెలంగాణ స్టేట్ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత ప్రథమ భారీగా మనం ఈ సెన్సస్ అనేది చేస్తున్నాము. తెలంగాణకి ఇది మొట్టమొదటి సెన్సస్. సో మీరు దేశవ్యాప్తంగా చూసేస్తే ఇది మనకి స్వాతంత్రం నంతర చేస్తున్న 8 సెన్సస్ అయినప్పటికీ కూడా తెలంగాణ మొత్తానికి కూడా ఇది మొదటి సెన్సస్. సో అలాగే జిహెచ్ఎంసీ ఎందుకు మనకి చాలా ముఖ్యమైనది ఏదంటే, సో మన జిహెచ్ఎంసీ అర్బన్ ప్రాంతం కాబట్టి, అలాగే ఈ మన 16 సంవత్సరం తర్వాత ఈ యొక్క సెన్సస్ చేస్తున్నాం కాబట్టి, ఈ 16 సంవత్సరంలో వచ్చిన మనము ఒక డెవలప్మెంట్ని చూసేస్తే అది చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ మనము ఒక బ్లాక్ని ఎలా క్రియేట్ చేస్తాము, అలాగే మన సెన్సస్ ఒక మోటివ్ ఏదంటే మనము 100% అందరినీ కవర్ చేయాలి, ఎవరిని కూడా మిస్ కాకూడదు, అలాగే ఎవరిని కూడా డబల్ కౌంట్ చేయకూడదు. అలాగే ఏదంటే ఒక క్వాలిటీ డేటా అనేది మనం ఖచ్చితంగా మన ఎన్యూమరేటర్స్ ద్వారా సూపర్వైజర్ ద్వారా మనం ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. సో దీంతో పాటు మనము టైమ్లీ కంప్లీషన్ చేయాలి అనేది. సో ఇవన్నీ కూడా మనము చేయాలి అంటే మనం ఇక్కడ బ్లాక్స్ అనేది అర్బన్ ఏరియాలో ఎలా క్రియేట్ చేస్తాము అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో దీనికే మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు కూడా, అంటే నిన్నటి నుంచి జిల్లాలో కూడా స్టార్ట్ చేసాము. ఈరోజు కొన్ని జిల్లాలో అలాగే జిహెచ్ఎంసీలో కూడా మనము చార్జ్ ఆఫీసర్స్కి, వాళ్ళ పరిధిలో పనిచేస్తున్న అడిషనల్ చార్జ్ ఆఫీసర్స్కి, వీళ్ళకి అందరికీ కూడా మనం ఈ రోజు నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాము. 3 రోజుల ట్రైనింగ్. సో దీనికి ప్రతి ఒక్క ట్రైనింగ్ ఏదంటే వీళ్ళ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి చార్జ్ క్లర్క్స్ ఉంటారు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ ఒక ట్రైనింగ్. దాని తర్వాత మనకి ఫీల్డ్ ట్రైనర్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తాము. అన్నీ అయిపోయిన తర్వాత ఈ మన హెచ్ఎల్ఓ ఆపరేషన్కి, అంటే మొదటి దశలో మనం చేస్తున్న ఈ సెన్సస్కి ముందు మనము ఈ మన ఎన్యూమరేటర్స్ కానీ సూపర్వైజర్ కానీ వాళ్ళ ఒక ట్రైనింగ్ని కంప్లీట్ చేస్తాం. అయితే మేడం, ప్రధానంగా మనం చూస్తే ఇది ఒక ఎన్నికల వాతావరణం లాగా ఉంటుంది. అన్నీ కూడా టైం టు టైం చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు మొత్తం ఎన్ని ఎన్యూమరేటర్ బ్లాకులుగా విభజించారు మొత్తం రాష్ట్రంలో, కానీ ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎంతమందిని దీనికోసం సెన్సెస్ కోసం ఉపయోగించనున్నారు? అంటే మనము తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసేస్తే మనకి దాదాపు ఒక 75,000 పైన మనకి బ్లాక్స్ ఉండబోతున్నాయి. మనము దాదాపు 88,000 సూపర్వైజర్స్ కానీ ఎన్యూమరేటర్స్ని కానీ ఉపయోగిస్తున్నాము. మన జిహెచ్ఎంసీకి వచ్చేస్తే దాదాపు ఇక్కడ 20,000 వరకు మనకి బ్లాక్స్ ఉండబోతున్నాయి. ఇక్కడ ఏదంటే మనం ట్రైనింగ్ ఇచ్చేది అన్ని చూసేస్తే దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 93,000 to 94,000 సెన్సస్ స్టాఫ్ అందరికీ కూడా మనము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇది ప్రధానంగా డేటా అంతా కూడా చాలా ప్రైవసీగా ఉంటుంది. ఈ డేటా ఎవరికి షేర్ చేయబడదు కాబట్టి ఈ అడిగినటువంటి ప్రతి అంశానికి కూడా తమ వద్ద ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని జోడించినట్లయితే మరింత మంచిగా ఈ డేటా వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది అధికారుల వర్షన్. కెమెరా పర్సన్ సాయి చంద్తో, రాము 10 TV, హైదరాబాద్.